వెల్కమ్ టు రేసు గుర్రాలు. దిస్ ఇస్ కృప. ఒకరు డిప్యూటీ సీఎం, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు లోక్సభ బరికి సై అంటున్నారు. మరొకరిది ఢిల్లీ స్థాయి రాజకీయం. వ్యాపారవేత్తగా ఉంటూ ప్రముఖ నేతల పరిచయాలతో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా ప్రజాక్షేత్రంలో మాత్రం తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. భిన్న నేపథ్యాలున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో పరస్పరం తలపడుతున్నారు. మరి గ్రామీణ నేపథ్యం గెలుస్తుందా, ఢిల్లీ స్థాయి పలుకుబడి నెగ్గుతుందా? అనకాపల్లి రేసు గుర్రం ఎవరు? అనకాపల్లిలో నువ్వా నేనా? డిప్యూటీ సీఎం వర్సెస్ సీఎం రమేష్. ఢిల్లీ గల్లీలోనూ అనకాపల్లి ఫైట్ పైనే చర్చ. అనకాపల్లి లోక్సభ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎందరో ఉద్దండులైన నేతలు ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి లోక్సభ స్థానానికి ఘన చరిత్ర ఉంది. 1962లో ఏర్పడిన ఈ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెసే గెలిచింది. అంతేకాకుండా ఓసారి కేవలం 9 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఓ చరిత్రనే సృష్టించింది. ఇక టీడీపీ 5 సార్లు గెలవగా ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఎన్నికల్లో తొలిసారి గెలిచింది. ఈసారి కూడా గెలవాలని పావులు కదుపుతోంది వైసీపీ. అందుకే రాష్ట్రంలోని 25 స్థానాల్లో 24 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ఆచితూచి ఎంతో ఆలోచించి అనకాపల్లి అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుని బరిలోకి దింపింది. ఇక కూటమి తరపున కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. సుమారు 13,50,000 ఓట్లు ఉన్న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపు, గవర, వెలమ సామాజిక వర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఈ 3 సామాజిక వర్గాల ఓట్లే దాదాపు 70% చెప్తున్నారు. అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 3 కులాల వారినే అభ్యర్థులుగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ సీఎం రమేష్ ఒకే సామాజిక వర్గం నేతలు కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు లోకల్, నాన్ లోకల్ నినాదంతో ఎన్నికల్లో తలపడుతూ ఉండడం చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గానికి చెందినవారు కాగా, సీఎం రమేష్ స్వస్థలం రాయలసీమలోని కడప జిల్లా. పొత్తుల్లో భాగంగా అనకాపల్లి బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ సీఎం రమేష్ కు ఛాన్స్ ఇవ్వడంతో తొలిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు సీఎం రమేష్. దీంతో అధికార వైసీపీ ఆయన నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తూ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 లోక్సభ స్థానాలు ఉండగా విశాఖ పార్లమెంట్ స్థానానికి తరచుగా నాన్ లోకల్ లీడర్లే పోటీ చేస్తూ ఉండేవారు. అక్కడి ఓటర్లు కూడా లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ లేకుండా రాష్ట్రంలో గెలిచే పార్టీనే ఆదరించేవారు. అయితే ఈసారి పొత్తుల్లో భాగంగా విశాఖను వదులుకోవడానికి టీడీపీ ఇష్టపడకపోవడంతో అనకాపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంది బీజేపీ. దీంతో విశాఖ నుంచి పోటీ చేయాలని భావించిన సీఎం రమేష్ అనూహ్యంగా అనకాపల్లి అభ్యర్థిగా వచ్చారు. అంతేకాకుండా సీఎం రమేష్ సామాజిక వర్గం కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఉండడంతో బీజేపీలోని మిగిలిన ఆశావహులను వెనక్కి నెట్టి టికెట్ దక్కించుకున్నారు సీఎం రమేష్. వాస్తవానికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని కూటమి తరపున టీడీపీ నుంచి చింతకాయల విజయ్, జనసేన నుంచి నాగబాబు, కొణతాల రామకృష్ణ భావించారు. అయితే ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లడంతో ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావును వెనక్కి నెట్టి టికెట్ దక్కించుకున్నారు సీఎం రమేష్. ఇక సీఎం రమేష్ సామాజిక వర్గానికే చెందిన బూడి ముత్యాల నాయుడుని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన వైసీపీ కూటమికి చెక్ చెప్పింది.
వాస్తవానికి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈసారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తొలుత నిర్ణయించింది వైసీపీ. అయితే ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేష్ ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతో పాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ బూడి ముత్యాల నాయుడుని తొలిసారిగా ఎంపీ బరిలోకి దింపింది. సీఎం జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న బూడి ముత్యాల నాయుడుది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి బూడి వెంకునాయుడు 30 ఏళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు. ముత్యాల నాయుడు కూడా పంచాయతీ వార్డ్ మెంబర్ గా రాజకీయాల్లో ప్రవేశించి ఒక్కో మెట్టు ఎక్కారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బూడి ముత్యాల నాయుడు 1989 నుంచి ఎమ్మెల్యేగా పోటీకి ఉత్సాహంగా ఉండేవారు. సుమారు 20 ఏళ్ల పాటు ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు ఎంపీగా కూడా పోటీకి సిద్ధమై అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన నేతగా రికార్డు సృష్టించారు. అయితే గత 5 ఏళ్లలో ఆయన పనితీరుపై వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం, నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడం ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని, తానైతే అందరికీ అందుబాటులో ఉంటాను అని తాను లోకల్ అంటున్నారు బూడి ముత్యాల నాయుడు. కడప నుంచి దిగుమతి చేసుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరిని కూడా గుర్తించకుండా ఒక ఆర్థికంగా బలోపేతమైనటువంటి వ్యక్తిని ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన చేయడం, దీని మీద ఒక సామాన్య బీసీ వర్గానికి చెందినటువంటి కొప్పలేరు కులాలకు చెందినటువంటి మన సీఎం రమేష్ మీద పోటీగా చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. పేరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారో ఆ క్షణమే 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి అనుమతించినటువంటి ఒక స్పందన వచ్చింది. ఇక కూటమి తరపున బీజేపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించిన సీఎం రమేష్ గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్ దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీ తరపున తెర వెనుక మంత్రాంగం నడపడం, ఆర్థిక వనరులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలో చేరారు. ఇక ఈ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి అనకాపల్లి నుంచి రంగంలోకి దిగారు. వాస్తవానికి విశాఖ నుంచి పోటీ చేయాలని తొలుత భావించిన టీడీపీ ఆ సీటు కేటాయించకపోవడంతో తన సొంత సామాజిక వర్గం ఉన్న అనకాపల్లిని ఎంచుకున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో సీఎం రమేష్ సామాజిక వర్గమైన వెలమ ఓట్లు దాదాపు 3 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి ముత్యాల నాయుడు కూడా అదే సామాజిక వర్గం కావడంతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. పైగా సీఎం రమేష్ ను ఇరుకున పెట్టేందుకు వైసీపీ నాన్ లోకల్ బాణం సంధిస్తోంది. అయితే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటున్న సీఎం రమేష్ తన వాక్ చాతుర్యంతో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అనకాపల్లిలో కూటమి జెండా ఎగరేయడం ఖాయమని ధీమాగా చెప్తున్నారు సీఎం రమేష్. అనకాపల్లిలో ఈ రోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో, నా క్యాండిడేట్ ఎప్పుడైతే అనుకుంటున్నా ఒక నెల రోజులుగా చాలా అందరూ కూడా కూటమి అభ్యర్థులు కానీ, కూటమిలో ఉండే నాయకులు కానీ, కూటమిలో ఉండే కార్యకర్తలు కానీ ఫోన్లు చేసి మీరైతేనే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ సమస్యలు మీరు ఢిల్లీ దృష్టికి కానీ లేదా రేపు అమరావతి దృష్టికి కానీ తీసుకెళ్లి పరిష్కరించే వ్యక్తి అని చాలా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు
జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పైన విసిగి వేసిపోయారు. ఎప్పుడప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెడిపేసిన ఆంధ్రప్రదేశ్ ని బాగుపరచాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పి మొత్తానికి అనకాపల్లిలో ఉభయ పక్షాలు దూకుడు చూపుతున్నాయి. వైసీపీ అభ్యర్థి అధికార బలంతోనూ, కూటమి అభ్యర్థి ధన బలంతోనూ హోరాహోరీగా తలపడుతున్నారు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి లోకల్ నినాదాన్నే ఎక్కువగా నమ్ముకుంటూ ఉండగా, కూటమి అభ్యర్థి అభివృద్ధి రాగం ఆలపిస్తున్నారు. జనం ఈ ఇద్దరిలో ఎవరి వాదన ఆలకిస్తారు అనేది చూడాల్సి ఉంది.